యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భాషల వరములన్నీ కలిగి ఉన్నారు. ఆయన అన్ని భాషలతో మాట్లాడగలరు, దేవదూతల భాషలతో కూడా మాట్లాడగలరు, అలాగే ఇహలోక సంబంధమైన భాషలన్నీ కూడా మాట్లాడగలరు. అందుకనే యేసు ప్రభువుల వారు కూడా మరి తన జనులైన యూదుల మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి 2 భాషలు ఉండేవి. ఒకటి అరామిక్ భాష, రెండవది హీబ్రూ భాష. ఈ 2 ఇజ్రాయేలీలు వాడేటువంటి స్వభాష, అంటే మాతృభాష. వీరికి కూడా ఈ భాషతో ఆయన సువార్త ప్రకటించారు. అలాగే పక్కనున్నటువంటి రోమా ప్రభుత్వం, ఆ దినాల్లో రోమా సామ్రాజ్యమే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా మనం చూడొచ్చు. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించబడి ఉంది. వారు ప్రత్యేకంగా మాట్లాడేటువంటి భాష లాటిన్, అలాగే గ్రీక్. ఈ 2 భాషలు వారు మాట్లాడతారు. ప్రభువు కూడా రోమీలకు కూడా సువార్త అందించారు.